జనరల్ గా కొన్ని కంట్రీస్ లో చాలా మంది వాళ్ళ ఆవులకి ఇలాంటి విఆర్ గ్లాసెస్ పెడుతూ ఉంటారు. ఎందుకంటే రీజన్ అందరికీ తెలుసు. ఇలా పెట్టడం వల్ల అందులో ప్లే అయ్యే పచ్చని గడ్డి వీడియోస్ చూసి ఆవులు నార్మల్ గా ఇచ్చే పాల కన్నా ఎక్కువ పాలు ఇస్తూ ఉంటాయి. ఆ వీడియోలో చూపించే ఏరియాలని జనరల్ గా న్యూజిలాండ్ వే అయి ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఆవులు ఇంత మంచి వెదర్ లో గడ్డి మేస్తాయి కాబట్టి వాటికి విఆర్ హెడ్సెట్స్ పెట్టాల్సిన అవసరం పడదు. కానీ అక్కడి వాళ్ళు కావాలనే ఈ డివైస్ ని వాటి ఆవుల పైన ఎందుకు వేస్తూ ఉంటారు? ఎందుకంటే జనరల్ గా ఊర్లలో ఫెన్సింగ్ లనే ఉంటాయి. అండ్ ఏదైనా ఒక ఆవు తప్పిపోయినా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. మనకి ట్రావెల్ చేయడానికి రోడ్లు కూడా ఉంటాయి. బట్ న్యూజిలాండ్ లో ఇలా మొత్తం కొండలే ఉండడం వల్ల అండ్ మనకి ట్రావెల్ చేయడానికి వేరే రూట్ లేకపోవడం వల్ల ఇలాంటి డివైజెస్ ని ఆవులకు వేస్తూ ఉంటారు. ఈ డివైజెస్ ఒక విర్చువల్ ఫెన్సింగ్ ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. అంటే ఈ ఆవులకి ఒక ఎకరం ఏరియాలో గడ్డి మేయాలి అని చెప్పేసి దాంట్లో ఫిక్స్ చేసి మనం ల్యాప్టాప్ లో ఫోన్ లో చూసుకోవచ్చు. అండ్ ఇవి ఎప్పుడైతే ఆ బార్డర్ క్రాస్ చేస్తూ ఉంటాయో అప్పుడు వాటికి చిన్నగా షాక్ కొట్టడం, లేకపోతే ఆ బజర్ మోగి ఆవులు ఇదే ప్లేస్ లో ఉన్నాయని చెప్పేసి మనకు తెలవడం లాంటివి ఈ డివైజెస్ చేస్తూ ఉంటాయి. అందుకే న్యూజిలాండ్ లో చాలా మంది వాళ్ళ ఆవులకి ఇలాంటి డివైజెస్ పెడుతూ ఉంటారు.